మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో మరి దేవుడు యేసయ్య ఏకుని మాటలు తీసుకొని మా ఆయన ఎద్దుకు వచ్చి ఉన్నాడు కనుక మరి దేవుని మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాలం వచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవునికి శిరసు వంచి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూడగలిగితే ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒకసారి మనం చూడగలిగితే ఆదికాండం 9వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట, నేను మీతో నా నిబంధన స్థిరపరుచుతున్నానని రాయబడింది. దేవుని పిల్లలు అంటే భూమి మీద ఉన్న మనతోనంట దేవుడు ఒక నిబంధన స్థిరపరచాలనుకుంటున్నాడంట. యేసయ్య చెప్తున్నాడు, ఒరే నాయనా, దేవుడు మీతో ఒక నిబంధన స్థిరపరచాలనుకుంటున్నాడు. అది ఏంటి అంటే, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని ఒక నిబంధన మనతోనంట దేవుడు స్థిరపరచుకున్నాడంట. ఆ నిబంధన భూమి మీద ఉన్న వాళ్ళందరూ కలుగునట్టు సహాయం చేయమని అడుగుదాం. తండ్రి, నీ నిబంధన, నీ శాసనములు మేము భూమి మీద కలిగిన వారిమై, నీ వలన నిబంధన పొందిన వారిమై నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటే భాగ్యం భూమి మీదకు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని అడుగుతూ, ఎంతమంది నేను దేశించి అవమానించి నీ బిడ్డలను కొడుతూ బాధపడుతున్నారో వాళ్ళకు క్షమాభిక్షణ దయచేయమని అడుగుతూ తండ్రి, సాయంత్రం కుటుంబాలతో కలిసి నిన్ను ఆరాధించే భాగ్యం మన గురించి సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.